హాయ్ అండి. ఇంట్లో రస్కు, బ్రెడ్ గాని ఉంటే 5 గంటలకే మెలకువ వస్తది నాకు. నిద్రలో కూడా అదే ఉంటుంది. కానీ 10 రోజులకొకసారే తింటాను. డైలీ అయితే తినను. ఇప్పుడైతే 5 గంటలకు లేసాను. పాపాలు కూడా లేదు. హాల్‌లో అయితే లైటేసేసుకొని, పాలైతే తొట్టించుకొని ముందైతే కూర్చున్నాను. ఈ రస్క్ అయితే నేను తినను. ఆయనైతే తింటాడు. నేనైతే బ్రెడ్ తింటాను. బ్రెడ్డు, పాలు. సాయంత్రం పూట అయితే కాఫీలో అద్దుకొని తింటాను. పొద్దున్నయితే పాలైతే తాగుతాను. ఇప్పుడైతే బ్రెడ్ అయితే తినేస్తాను. ఈరోజు కొంచెం తొందరగా పనులైతే చేసుకోవాలి. రేపు శుక్రవారం పూజ సామానంతా ఇప్పుడే కడుక్కోవాలి తొందరగా. ఎందుకనేదైతే చెప్తాను. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి ఇది పడ్డూస్ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా స్నానం అయిపోయినాకైతే ఇంక రెడీ అయిపోయి ఇంక పూజ సామానయితే కడగాలి. ఇప్పుడైతే పొద్దున ఒక క్రీము, నైట్ ఒక క్రీమ్ అయితే ఏస్తాను. ఈ క్రీమ్ అయితే నైట్ ఏస్తాను. ఇంకా ఎందుకంటే ఈరోజు పొద్దున్నే పనులు చేయాలని నైట్ అయితే చికెన్ తెచ్చాడు. ఆ చికెనే మిగిలుంది. నాకు ఎక్కువ చికెన్ ఉంటే నాకు అస్సలకి ఇష్టమే ఉండదు తెస్తే. కొంచెం కొంచెంగా తెచ్చుకొని చేసుకొని తింటే బావుంటది. ఎక్కువ తెచ్చేసున్నాడు. ఇంక ఈరోజైతే మధ్యాహ్నానికి అది చెయ్యాలి. ఇంక చేసేసి పూజ సామానంతా కడగకూడదు గదా! అందుకని ఫస్ట్ అయితే పూజ సామాను కడిగేసి ఆడైతే పెట్టేయాలనుకున్నాను. ఈరోజైతే తొందరగా పనులు పూర్తి చేయాలి. ఇప్పుడైతే పూజ రూమ్‌కైతే వచ్చేసాను. ఇంకా ఈ పూజ సామానంతా కడగాలి. వాటర్ అయితే చెట్లో అయితే పోసేసాను. పేపర్ల వరకే మారుస్తాను. బొట్లు అయంతా శ్రావణ శుక్రవారం పెట్టే ముందు రోజైతే క్లీన్ చేసి నీట్‌గా అయితే పెట్టుకుంటాను. ఇప్పుడైతే వాటర్ అయితే ఇంట్లో ఉన్న చెట్టుకే పోసేస్తున్నాను. చికెన్‌తో ఏం రెసిపీ చేస్తాననేది మధ్యాహ్నం వీడియో అయితే వస్తుంది. అప్పుడైతే చూడండి. ఇప్పుడైతే పీతాంబరి, చింతాకు పౌడరు, విమ్ జెల్ అయితే ఈ 3 కలిపేసి అయితే రుద్దేస్తాను. నూనె జిడ్డుపోతుంది, తెల్లంగా వస్తుంది, తళతళలాడతాయి. మొన్న పెళ్లి కార్డులు వచ్చినాయి కదా! ఈ వినాయకుడినంతా ఎక్కడంటే అక్కడ తలుపులకి అక్కడంతా అతికిస్తా ఉంటాను. పూజ సామానయితే కడిగేసాను. ఇంకా పేపర్లు కూడా మార్చేసాను. ఇంకా బొట్లు ఇవంతా ఎట్లా ఉండిందో అట్లాగే లైట్‌గా తుడిచి అయితే పెట్టేసాను. ఇప్పుడు శుక్రవారానికి ముందు రోజే ఇవంతా క్లీన్ చేసుకుంటారు. కొంతమంది శుక్రవారం గూడా చేస్తారు. నేనైతే ముందు రోజైతే చేస్తాను. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్